హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వేరుశనగ బర్ఫీ. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వేరుశనగలు వేయించుకొని పొట్టు తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఒక 400 గ్రాములు పప్పులు, ఒక 100 గ్రాములు ఉంట బెల్లం దంచుకొని పొడి చేసుకొని ఈ విధంగా కడాయి తీసుకొని పోసుకోవాలి. అందులోకి అర గ్లాసు నీళ్లు పోసి కాంచుకోవాలి. బాగా ఇలా తిప్పుకుంటూ బాగా చిక్కగా రానివ్వాలి. ఇలా నురుగు వచ్చిన తర్వాత మరీ తిప్పాలి. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇది చిక్కబడేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని నూనె రాసుకొని పెట్టుకోవాలి. అలాగే చపాతీ తిక్కే కర్రకు కూడా నూనె రాసి పెట్టుకోవాలి. మనం ముందుగా తీసుకున్న వేరుశనగ విత్తనాలు, పప్పులు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలా చిక్కబడ్డ తర్వాత ఓ ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని పాకం గట్టిగా అయిందో లేదో చూసుకోవాలి. అయిన తర్వాత శనగిత్తనాలు, ఈ పప్పులు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం చపాతీ కర్రతో బాగా తిక్కుకోవాలి. తిక్కేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరిన వెంటనే మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి, స్క్వేర్ షేప్లో. అంతేనండి, ఎంతో రుచికరమైన వేరుశనగ బర్ఫీ రెడీ. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా వస్తాయి బాగా బర్ఫీలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.